ఈరోజు సెలబ్రేషన్ సెలబ్రేషన్ గురించి కొంత మాట్లాడదాం. సెలబ్రేషన్ సెలబ్రేషన్ ఎందుకు, అసలు ఏంటి సెలబ్రేషన్ అంటే, ఎలా సెలబ్రేషన్, ఇలా కొంత లోతుగా వెళ్దామని అనిపించింది. దానికోసం సెలబ్రేషన్ అంటే, మామూలుగా సెలబ్రేషన్ అంటే మనం ఏమనుకుంటాము, ఈ పార్టీలు చేసుకుంటే, లేకుంటే మందు పొందు విందు, లేకుంటే డ్రగ్స్ తీసుకోవటం, లేకుంటే సెక్స్, ఇవే అనుకుంటాం మనం. అంటే కామన్గా మనం ఒక సెలబ్రేషన్ అంటే మనకు వచ్చేది ఇవే, ఇంతకు మించి మనం పోలేము అనమాట. సెలబ్రేషన్ అంటే ఒక సెలబ్రేషన్ అనే దానికి ఉత్సవం జరుపుకోవటం అంటే ఆ సెలబ్రేషన్ జరుపుకోవటానికి మన ఇండియాలో ఉన్నంత అవకాశాలు, ఇండియాలో ఉన్నంత అంటే డెప్త్గా పెట్టారు మన పూర్వీకులు. ప్రతిదీ సెలబ్రేషనే, మనకి ప్రతి దాంట్లో సెలబ్రేషన్ పెట్టారు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ప్రతిదాన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి. అంటే మంచి చెడు, చాలా పండుగలు, ఇవన్నీ కూడా అందుకోసమే పెట్టారనమాట. అసలు సెలబ్రేషన్ ఏంటంటే, నీ లోపల పొంగి పొర్లే శక్తి, ఆ ఎనర్జీ ఫ్లో, ఆ శక్తి ప్రవాహమే సెలబ్రేషన్. కానీ ఇది మనం ఏమనుకుంటామంటే, ఇది బయట నుంచి వచ్చేది కాదు, నీ లోపలనే ఉంటుంది. నీ లోపల లేనిది ఏది కూడా నువ్వు పొందలేవు. లోపల ఉంది, కాకుంటే అది మరుగున పడిపోయింది. అది గుర్తించే స్థితిలో నువ్వు లేవు. దాన్ని యాక్టివేట్ చేసుకొని, దాన్ని స్వీకరించి దాంతో ఉండే స్థితిలో నువ్వు లేవు. అందుకనే నీకు బయట నుంచి కావాల్సి వస్తుంది. బయట నుంచి వచ్చినా కానీ ఎవరైనా, ఇప్పుడు మనకి సెలబ్రేషన్ అంటే ఏంటి, ఒక పార్టీ చేసుకుంటేనో, ఒక తాగితేనో, ఒక తింటేనో, లేకుంటే ఒక సెక్స్ చేస్తేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, లేకుంటే ఒక డ్యాన్స్ వేస్తేనో, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేషన్ అంటే ఈ విధంగా ఇట్లా అయిపోయింది, కండిషన్ అయిపోయింది సెలబ్రేషన్ కూడా. కానీ సెలబ్రేషన్ అంటే నీ లోపల ఆ ఎనర్జీ ఫ్లో, ఆ శక్తి ప్రవాహాన్ని నువ్వు ఫీల్ కావటమే సెలబ్రేషన్. అయితే దీనికి బయట నుంచి వస్తుంది అనుకుంటాం, కానీ బయట నుంచి అది రాదు, నీ లోపలే ఉంటుంది. ఇది మనకు ఒక టూల్ లాగా, ఒక ద్వారం లాగా, ఒక పరికరం లాగా ఉపయోగపడతారు వాళ్ళు. ఇప్పుడు బయట నుంచి మనం మందు తీసుకుంటాం, కానీ నీ లోపల ఆ ఆనంద స్థితి ఎక్కడో ఉంటుంది, లేకుంటే విషాద స్థితి, ఏదో ఒకటి బయట నుంచి తీసుకోవటం ద్వారా నీకు యాక్టివేట్ అవుతుంది. అంటే యాక్టివేట్ అది చేస్తుంది, కానీ అసలు ఆ స్థితి నీ లోపల లేకుంటే అది ఏది చేసినా కానీ నీకు నీ లోపల కలగరు కదా. అట్లా అంటే నీ లోపలే భరించలేని ఆనందం, భరించలేని విషాదం అన్నీ నీ లోపలే ఉంటాయి. ఆ సిచ్యుయేషన్స్ కానీ, ఆ సాధనాలు కానీ, ఆ ద్వారాలు కానీ, ఆ పరికరాలు కానీ, ఆ వ్యక్తులు కానీ నీకు ట్రిగ్గర్ పాయింట్స్ అవుతారు అన్నమాట. మనం అనుకుంటాం వాళ్ళ ద్వారా మనకి ఈ ఎమోషన్ కలిగిందా, లేకుంటే మన లోపల ఈ ఎమోషన్ ఉంది కాబట్టి వాళ్ళు రావటం వల్ల ఇది యాక్టివేట్ అయిందా అనేది ఇక్కడ చిన్న విషయం ఉంటుంది. అంటే మన లోపల వాళ్ళు రావటం ద్వారా యాక్టివేట్ అయిందా, లేకుంటే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ మీద ఉండే ఒక అభిప్రాయం ద్వారా మనకి ఈ ఎమోషన్ కలిగిందా. అంటే ఇక్కడ ఆ డిస్క్రిమినేషన్ మనకి తెలుసుకుంటే ఇక్కడ
ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్, ఈ ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అంటే మన లోపల ఆ ఎమోషన్ దాగి ఉన్న దానికి వాళ్ళు ఒక టూల్ లాగా, వాళ్ళు ఒక పరికరం లాగా ఉపయోగపడ్డారా, లేకుంటే అది మనిషి అయినా, డ్రగ్ అయినా, సెక్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అలా జరిగిందా, లేకుంటే వాళ్ళ ద్వారా ఈ ఎమోషన్, అంటే మన లోపల ఏమి లేని స్థితిలో అది అది పొందటం ద్వారా, అది తీసుకోవటం ద్వారా, వాళ్ళ కలయికలు మనకి ఈ ఎమోషన్ వచ్చిందా అనేది మనం కొంత డీప్గా వెళ్తే మనకు అర్థమవుతుంది. ఏం లేదు, మనకి ఆ ఎమోషన్ కలగటానికి వాళ్ళొక టూల్స్, వాళ్ళొక పరికరాల్లాగా ఉపయోగపడ్డారు. మన లోపల ఏ ఎమోషన్ లేదనుకోండి, వాళ్ళు వచ్చినా, మనం డ్రగ్స్ తీసుకున్నా, మనము వాట్ ఎవర్ ఇట్ మే బి, మందు తాగినా, సెక్స్ చేసినా, ఏది చేసినా కానీ మన లోపలనే అది ఉంది, ఆ అనంతమైంది ఉంది. కానీ మనం బలవంతంగా అది అది పొందలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు డైరెక్ట్గా మనం దాన్ని పొందలేని స్థితిలో ఉన్నాం. అంటే అది మరుగున పడిపోయింది, దాన్ని గుర్తించే స్థితిలో లేం కాబట్టి అవసరం అవుతున్నాయి. ఇప్పుడు మనకి బయటివి అవసరం అవుతున్నాయి. అట్లా ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది ఎందుకు ఒక్క నిమిషం అన్నానంటే, ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నా కదా, ఈ ప్రశాంతమైన జెన్ గార్డెన్లో మంచి చుట్టూ నేచరు, పక్షులు, మేకల, గొర్రెల సౌండ్లు, బటర్ఫ్లైలు నా చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయి. కానీ బయట నుంచి ఆ అమ్మలక్కలు కూర్చొని వ్యవహారం పెడుతున్నారు. ఆ మాటలు నాకు వినిపిస్తున్నాయి. వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ సభ, అదంతా కూడా నాకు వినిపించి, అంటే మన లోపల అవి వచ్చి మనం డిస్టర్బ్ అయినామా, లేకుంటే ఆ డిస్టర్బెన్స్ మన లోపల ఉండి ఈ మనము అది ఒక ట్రిగ్గర్ పాయింట్ లాగా, అదొక టూల్ లాగా అయిందా అంటే మన లోపలే ఉంటుంది ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ కానీ, అవన్నీ కూడా కష్టాలు, సుఖాలు, బాధలు, అన్ని సంతోషాలు అన్నీ మన లోపలే ఉంటాయి. వాటికి సంబంధించిన ఆ మెటీరియల్ అంతా ఉంటుంది. కానీ వాళ్ళు ఆ వ్యక్తుల ద్వారా, లేకుంటే ఆ సిచ్యుయేషన్స్ ద్వారా, లేకుంటే ఆ డ్రగ్ తీసుకోవటం ద్వారా, లేకుంటే వాళ్ళ కలయిక కానీ, వాళ్ళ విడబాటు కానీ, విడిపోవటం కానీ, కలుసుకోవటం కానీ, దాంట్లో మనకి ఈ ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్ కలిగినాయి అనేది కొంత స్పష్టత వస్తుందన్నమాట. అంటే మన లోపల ఆ ఎమోషన్ ఉంది కాబట్టి వాళ్ళు బయటిది మనకి ఒక పరికరం లాగా ఉపయోగపడ్డారు. మన లోపల ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్, ఆ స్ట్రగుల్స్ అవన్నీ లేవనుకోండి, మనకి ఎవరు వచ్చినా జస్ట్ అట్లా అదేమీ కాదు, దాంట్లో మనం పడం. ఇది ఈ క్లారిటీ వస్తే ఈ సెలబ్రేషన్ గురించి ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు. అంటే మన లోపల ఆల్రెడీ చాలా 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 అంత మెటీరియల్ అంతా మన లోపలనే ఫిల్ అయిపోయి పెట్టిండు. అంటే ఈ ఆనందం, విషాదం, ఎమోషన్స్ ఇవి కాదు, ఇది కాదు రియాలిటీ. ఆ స్థితి ఏ స్థితి అయితే వీటన్నిటికీ అతీతంగా ఉన్న ఒక స్థితి కూడా ఉంది మనకి. ఆ స్థితి అసలైన స్థితి. అది ఏంటంటే ఇప్పుడే పుట్టిన పిల్లవాళ్ళలో ఆ స్థితి ఉంటుంది. లేకుంటే ఒక ఇవన్నిటిని, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నిటిని అధిగమించిన, బియాండ్గా వెళ్ళిన ఒక మునులలో, యోగులలో, ఋషులలో ఆ స్థితి ఉంటుంది. మధ్యలో ఉండే మనకి ఆ స్థితిని మిస్ అవుతాం. ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు కూడా ఆ స్థితి ఉంది, కానీ ఆ స్థితిని మనం మిస్ అయ్యాం. ఈ సొసైటీ ద్వారా, ఈ తల్లిదండ్రుల ద్వారా, ఈ పెంపకం ద్వారా, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా, ఈ కండిషనింగ్ ద్వారా, ఇవన్నిటి ద్వారా మనం అది మిస్ అయ్యాం. మళ్ళీ కోల్పోయాం. మళ్ళీ దాన్ని గుర్తించి పొందితే ఇక ఈ బయట ఏది అవసరం లేదు. మన లోపలనే ఆ సెలబ్రేషన్ ఉంటుంది అనే దాని గురించి ఇంత మాట్లాడాల్సి వచ్చింది అనమాట. మన లోపలే అది నిక్షిప్తమై ఉంది. దాన్ని
మనం ఫీల్ అయితే ఇక్కడ ఈ బయటి అవసరం లేదు. మనకి ఈ బయటి ఎలాంటివి కూడా అవసరం లేదు. మనకి బయట నుంచి ఒక వ్యక్తి అవసరం లేదు. ఒక డ్రగ్ అవసరం లేదు. ఒక సెక్స్ అవసరం లేదు. ఒక ఏది అవసరం లేదు. మనకు మనం చాలు. మన లోపల మనకి మనం చాలు. మనకి ఆ ఆ- ఆ- ఆ స్థితి గనక మనకి ఒక్కసారి వచ్చిందంటే, మనకి మనం సరిపోయే స్థితి మనకు వచ్చిందంటే, ఇక ఈ బయటివన్నీ పోతాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అక్కడ బయట నుంచి డిస్టర్బ్ ఆ మాటలన్నీ వినపడుతున్నాయి. వాళ్ళ అరుపులు, వాళ్ళ అమ్మలక్కల వ్యవహారాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా. ఇదంతా ఏంటంటే వాళ్ళు బయట నుంచి కోరుకుంటుంటారు ఏదైనా ఆనందాన్ని, సెలబ్రేషన్ని. ఏదైనా బయట నుంచి వచ్చేది, అది పోయిందనుకో, అది ఉన్నంత వరకే ఉంటుంది. అది పోయిందనుకో మళ్ళీ మొదటికే వస్తుంది. అది ఉండేంత వరకే ఉంటుంది. మళ్ళా ఆ పవర్ ఉన్నంత వరకే ఉంటుంది. ఏదైనా ఆ ఎడబాటు వచ్చింది అనుకోండి, లేకుంటే ఆ డ్రగ్ పవర్ పోయింది అనుకోండి, కథ మొత్తం మళ్ళీ డౌన్ ఫాల్లోకి వెళ్తాం. ఒక్కసారి ఇంత ఎత్తులోకి వెళ్ళింది డౌన్ ఫాల్లోకి వెళ్తాం అనమాట. అంటే మన సెలబ్రేషన్ అనేది ఒకరి మీద ఆధారపడుద్ది. ఒక పరికరం కానీ, ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ ఆధారపడకుండా ఉంటే అప్పుడు అది నిరంతరం సెలబ్రేషన్. మనం ఎప్పుడు ఆధారపడతాం? మనం వీక్ ఉన్నప్పుడు. మనం వీక్ ఉన్నప్పుడే ఆధారపడతాం అనమాట. మనం స్ట్రాంగ్ అయినాం అనుకోండి, మనకు మనమే సరిపోతాం. అలా ఆ వీక్నెస్ ఇవన్నిటి నుంచి పోయిన తర్వాత మనకు మనం సరిపోతాం. అయితే ఇది నేను కొంత అంటే టాపిక్ డైవర్ట్ కాకుండా, ఆ ఫ్లో ఎటో వెళ్ళిపోకుండా కొంత రాసుకున్న పాయింట్లు కాకుండా అవి జస్ట్ ఒక అవగాహన కోసం. అయితే నీ లోపల ఇదంతా ఉంది అనేది ఎప్పుడు గుర్తిస్తాం అంటే, నీ లోపలే ఆ శక్తి ప్రవాహం ఉందని గుర్తించిన నాడు నీ ఈ బయటి వాళ్ళతో, బయటి పరికరాలతో, వస్తువులతో, వేటితో పని లేకుండా అయిపోతుంది. నీ లోపల అంతటి అనంతమైన శక్తి ఉంది, దాన్ని గుర్తించు నువ్వు. ఈ బయటి అవసరం లేదు. కాకుంటే ఈ బయటివి ద్వారానే మనకి ఆ గ్లింప్స్ కలుగుతుంది. అంటే ఆ స్థితులు పొందుతావు అనమాట. ఇప్పుడు సెక్స్ ద్వారా నువ్వు లేని స్థితిలోకి వెళ్తావు. ఒక్కొక్కసారి మందు ద్వారా, లేకుంటే ఒక ప్రేమ ద్వారా వెళ్తాం, లేదంటే ఒక డ్రగ్ తీసుకొని వెళ్తాం, లేదంటే ఒక్కొక్కరు ఒక విధంగా, ఒకరు డ్యాన్స్ ద్వారా, ఒకరు క్రియేటివిటీ ద్వారా, ఒక్కొక్కరు ఒక విధంగా ఆ స్థితిలోకి వెళ్తారు అన్నమాట. కానీ అది నీ లోపల ఉంది. నీ లోపల ఉన్నది ఈ బయటి వాటి ద్వారా నీకు కనిపిస్తుంది. కానీ నీ లోపల ఉన్నదే ఈ బయటి ద్వారా వచ్చిందని నువ్వు మోసపోతున్నావు. ఇలా మోసపోయినంత కాలం ఈ డ్రగ్స్, ఈ సెక్స్, ఈ పార్టీలు, ఈ మందు పొందు, ఈ ఉత్సవాలు, ఇవన్నీ వీటితో ముడిపడి ఉంటుంది, లింకప్ అయి ఉంటుంది. కానీ ఆ స్థితికి ఈ వేటితోటి సంబంధం లేదు. కోర్లోకి వెళ్తే అదే అనమాట. అంటే సెలబ్రేషన్ అంటే బయట నుంచి వచ్చేది కాదు, నీ లోపల నీకు నువ్వే పొందే ఒకానొక శక్తి ప్రవాహం లోపల పొందుతాం అనమాట. అది అసలు మనిషికి ఎందుకు ఈ సెలబ్రేషన్ చేసుకుంటాడు, ఎందుకు కోరుకుంటాడు ఈ సెలబ్రేషన్? ఎందుకు కోరుకుంటారు మనుషులు అసలు సెలబ్రేషన్? అంటే ఈ పండగలప్పుడు, పార్టీలప్పుడే, లేకుంటే ఒక సిచ్యుయేషన్ అప్పుడే, లేకుంటే ఈ ప్రతి దానికి ఒక డే ఉంది. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతిదీ సెలబ్రేషనే చేసుకుంటాం. అంటే ప్రతిదీ కూడా సెలబ్రేషనే అవుతుంది మన హిందూ ధర్మం ప్రకారం. అందుకే మనకి ఇన్ని పండగలు, ప్రతిదీ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఎన్ని ఉంటాయో మనకి, ప్రతి దాంట్లో ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి. అంటే ఎందుకు అంటే ఆ సెలబ్రేషన్ అనేది నీ లోపల ఉంది, గుర్తించు. ఈ బయటి వాటి ద్వారా నువ్వు గుర్తించురా.
స్వామి అని నీకు వాళ్ళు అట్లా పెట్టారనమాట. ఇన్ని పండుగలు, ఇన్ని ఉత్సవాలు, ఇన్ని డేస్ ఇవన్నీ పెట్టారు మన దీంట్లో. అయితే అయితే అస్సలు ఆ లోపల దాన్ని గుర్తించడానికి ఇవన్నీ పెట్టారనమాట. అయితే అసలు ఎందుకు చేసుకుంటాడు మనిషి సెలబ్రేషన్ అంటే మన లోపలి ఆ కోర్ మన లోపలి ఆ కోరు సెలబ్రేషన్ లోంచే వచ్చింది, భరించలేని ఆనందంలోంచే వచ్చింది. నువ్వు నీ కణం ఏ కోర్లో ఉన్న ఆ తొలి కణం ఏదైతే ఉందో, నీ తల్లి తండ్రి ఒక భరించలేని ఆనందంలో, ఆ స్థితిలో, భరించలేని ఒకనొక స్థితిలో ఇద్దరు ఐక్యమైన ఆ స్థితిలో రెండు కలిసి ఒక్కటి ఆ సంభోగం, ఆ సంయోగం యోగంగా మారిన స్థితి నువ్వు నీ లోపల. అందుకే నీ లోపలే ఉంది అది. ఆ యోగం అనేది, ఆ నాన్ డ్యూయాలిటీ అనేది నీ లోపలే ఉంది. దాన్ని ఎందుకంటే ఆ స్థితి ఎందుకంటే నువ్వు భరించలేని ఆనంద స్థితిలోంచి వచ్చినావు నువ్వు. అందుకే నువ్వు ఎప్పుడు నిరంతరం కొంత ఏది డిస్టర్బ్ అయినా, లేకుంటే ఎలాంటి ఆనందం కలిగినా, విషాదం కలిగినా, లేకుంటే ఎలాంటి నువ్వు కొంత దూరం అయినా దానికి నువ్వు వెంటనే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటావు. కానీ ఎందుకు అంటే నీ లోపలి నీ తొలి కణం, ఆ జైగోట్ అంటారు చూడండి, ఫస్ట్ తల్లి తండ్రి కలయికలోంచి వచ్చిన ఆ తొలి కణమే ఆ భరించలేని ఆనంద స్థితి లోంచి వచ్చింది. నువ్వే ఆ స్థితి. రెండు ఎనర్జీస్, రెండు శక్తులు కలిసి ఒకే శక్తిగా ఏర్పడిన స్థితి నువ్వు. ఆ యోగం సమ్ అంటే రెండు, యోగం అంటే ఆ రెండు కలిసి ఒకటైపోవటం. ఆ స్థితే నువ్వు. కాకుంటే నువ్వు ఆ స్థితిలోనే ఉంటావు నిరంతరం, కానీ అది నువ్వు మర్చిపోయావు. ఆ మర్చిపోయిన స్థితిని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఈ బయట ఏవి కూడా అవసరం లేదు. అది అయితే అప్పుడు అంటే నేను రాసుకున్నది ఏంటంటే, ఆనందపు కలయికలోంచి, అంటే నీవు తల్లి తండ్రి కలిసిన ఒకానొక భరించలేని ఆనందంలోంచి వచ్చావు. నీ తొలి కణమే రెండు శక్తుల భరించలేని ఆనందపు కలయికలో వచ్చింది. నీ జీవితాంతం నువ్వు దాని నుంచి తప్పించుకోలేవు. చిన్నప్పుడు అది బీజ రూపంలో ఉంటుంది. ఒక్కసారి టీనేజ్ వచ్చిన తర్వాత అది యాక్టివేట్ అవుతుంది. అప్పుడే ఆ శక్తి ప్రవాహం సరైన పోవాల్సిన దారిలో వెళ్ళకుంటే అది నీకు ఎప్పటికీ తృప్తినివ్వలేదు సరికదా. నిరంతరం ఒక వెలితిని, ఒక అసంతృప్తిని, ఒత్తిడిని, ఒక భయంకరమైన స్ట్రగుల్ని మిగులుస్తుంది. అది మిస్ అయింది అంటే ఫస్ట్ నువ్వే అది. నీ కణం దాంట్లోంచే వచ్చింది. నువ్వే అది. అది నువ్వు కాదు, నువ్వే అది. అదే నువ్వు. కానీ నువ్వు ఇక్కడ మిస్ అయ్యావు. ఆ మిస్ అయినావు కాబట్టి మిస్ అయ్యి కొంత దూరం అవుతున్న కొద్దీ నువ్వు దానికి ఎప్పుడు ఒక సెలబ్రేషన్ నీకు కావాల్సి వస్తుంది బయట నుంచి. అది ఏదైనా ఒక పండగ, ఒక పబ్బము, లేకుంటే ఒక విందు పొందు, సెక్స్, డ్రగ్స్, లేకుంటే ఈ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక దాంట్లో ఏదైనా కానీ నువ్వు కోల్పోయిన ప్రతి క్షణం నువ్వు మళ్ళీ నీ లోపలికి వచ్చటానికి ఈ బయట అన్ని కూడా ఉపయోగపడతాయి. ఆ సెలబ్రేషన్ చేసుకోవటానికి నువ్వే సెలబ్రేషన్ లోంచి రెండు శక్తుల సెలబ్రేట్ చేసుకుంటే వచ్చిన ఒక శక్తి నువ్వు. కాబట్టి నువ్వే సెలబ్రేషన్. నువ్వెప్పుడైతే దాన్ని మిస్ అవుతావో అప్పుడు ఈ బయటివి నీకు కావాల్సి వస్తుంది. బయటివి ఇది అన్నమాట సెలబ్రేషన్. అయితే ఇది చిన్నప్పుడేమో నీకు ఆ స్థితిలోనే ఉంటావు, కానీ ఆ స్థితిలో ఉన్నావన్న స్పృహ ఉండదు నీకు. టీనేజ్లో అది యాక్టివేట్ అవుతుంది. అది మళ్ళీ దానికోసం కోరుకుంటుంది. ఆ సెలబ్రేషన్ కోసం, ఆ కలయిక కోసం నువ్వు కలిసి మళ్ళీ నువ్వు ఒకటైపోవాలి. అంటే నువ్వు
బయట బయట చేసే బయటి నువ్వు స్త్రీ అయితే పురుషునితోటి, పురుషుడైతే స్త్రీతోటి చేసే ఆ కలయిక అనేది నువ్వు వాళ్ళతోటి చేస్తున్నావు అనుకుంటావు, కానీ అది వాళ్ళతోటి చేసేది కాదు. నువ్వు ఆ సృష్టితోటి జరిపే కార్యం, ఆ సృష్టిలో కలవటానికి ఇదొక ద్వారం, ఇదొక పరికరం, ఇదొక టూల్, ఇదొక ఇదొక టూల్ లాగా ఉపయోగపడ్డది. అంతేగాని నువ్వు వీళ్ళతోటి కలవట్లే. ఆ సృష్టితో నిన్ను నువ్వు మర్చిపోయే ఆ ఆనంద స్థితి కోసమే ఈ బయటి వాళ్ళు నీకు ఉపయోగపడతారు. అందుకే నువ్వు బయట నుంచి ఏది కోరుకున్నా, ఏది తీసుకున్నా అది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ కొద్ది కాలమే ఉంటుంది. అది కొద్ది కాలమే ఉంటుంది. ఎందుకంటే బయట నుంచి వచ్చే ఏవి కూడా నిన్ను దాంట్లో నిలకడగా ఉంచలేవు. అందుకే నువ్వు బయటి పొందు ఎప్పుడు కూడా ఎప్పటికీ నిన్ను విషాదమే మిగులుస్తుంది. బయట నుంచి తీసుకునేది ఏదైనా కానీ దానికి నిన్ను ఇరికిస్తుంది. అది ఒక అలవాటుగా మారుస్తుంది. లేకుంటే అది నిన్ను, నీ శరీరాన్ని, మనస్సుని, నీ ఆత్మని, మొత్తం నీ ఎనర్జీ, ఆత్మ అంటే ఇక్కడ వేరే ఏదే కాదు, నీ ఆరాని కూడా డిస్టర్బ్ చేస్తుంది. నీ 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 ఎనర్జీ లెవెల్స్ని, వాటన్నిటిని కూడా నిన్ను డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అందుకే ఇక్కడ ఒకటి నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే టు బి లివింగ్ విత్ అదర్ పర్సన్ ఈజ్ గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఇన్ ది వరల్డ్. అందుకే ఇక్కడ అదర్ పర్సన్ కాదు, వాట్ ఎవర్ ఇట్ మే బి అదర్ ఏదైనా, అంటే బయట నుంచి వచ్చేది ఏదైనా కానీ నీకు ఫుల్ఫిల్మెంట్ని అస్సలు ఇవ్వలేదు. అందుకే నీ లోపలనే, ఎందుకంటే అది నీ లోపలనే ఉంది. బయటిది వచ్చినా కానీ మళ్ళీ వెళ్ళాల్సిందే. ఒకవేళ వెళ్ళకుండా ఈ బయట వాటితోటి ఇరుక్కొని పోయినావు అనుకోండి, కథం, నీ లైఫ్ అంతటితోటి వెనకకు వెళ్ళిపోతుంది. అంటే నీ లైఫ్ అంతటితోటి ఇక ఆ జీవిత పరమార్థం తెలుసుకోలేక ఎప్పుడు నిరంతరం ఒక ఒత్తిడి, ఒక స్ట్రగుల్, ఒక అనారోగ్యం, ఒక వెంపర్లాట, ఒక ఆర్భాటం, వీటితోటే నీ లైఫ్ ఎండ్ అయిపోతుంటుంది. నీకు అసలు విషయం ఈ కోర్ విషయం అర్థం చేసుకుంటే నీకు నిరంతరం సెలబ్రేషన్లో ఉండొచ్చు. నువ్వు సెలబ్రేషన్ కోసం ఒకటి సృష్టిస్తున్నావు బయట నుంచి, కానీ నువ్వే సెలబ్రేషన్. నీకు ఒక న్యూ ఇయర్ కావాల్సిన అవసరం లేదు, ఒక పండగ కావాల్సిన అవసరం లేదు, బయట ఒక వ్యక్తి కావాల్సిన అవసరం లేదు. నీ లోపలే ఇది గుర్తిస్తే, అంటే ఇది కొంత డెప్త్, ఇది గనక నువ్వు గుర్తిస్తే, ఇప్పుడే ఒక పండుటు ఆకులు అన్నీ రాలిపడ్డాయి మీద. జీవితం కూడా ఇంతే. జస్ట్ అలా మనం సహజంగా న్యాచురల్గా జీవిస్తే అది ఎలా ఉండాలనో అలా ఉండి, ఎలా పోవాలనో అలా పోతుంది ఇలా. అయితే ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ మిస్యూజ్ అవుతుంది, ఎక్కడ మనకి ఇదంతా రాంగ్ వేలో పోతుంది అంటే ఈ టీనేజ్లో అంటే నేను రాసుకున్నది, అంటే నా కంఫర్ట్ కోసం విషయం ఎక్కువ బ్రాడ్ అయిపోయి ఎక్కడ లెంతీ కాకుండా ఉండటం కోసం నేను కొంత రాసుకున్నా. ఇక్కడ ఎక్కడ ఇదంతా పట్టు తప్పిపోతుంది, ఎక్కడ ఇది దుర్వినియోగం అవుతుంది, సద్వినియోగం కాకుండా అంటే, అయితే ఇక్కడ ఈ టీనేజ్లోకి వస్తాం కదా, టీనేజ్లోకి రాగానే ఇక్కడ జీవితంలో మనకి అక్కడ సొసైటీ ఎంటర్ అవుతుంది, ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది, పెంపకం ఎంటర్ అవుతుంది, ఎడ్యుకేషన్ ఎంటర్ అవుతుంది, మతం, కులం, వర్గం అన్నీ మనకి ఎంటర్ అవుతాయి. ఇవన్నీ ఎంటర్ అయ్యి మనని ఆ నిజ స్థితి నుంచి తప్పిస్తాయి. అంటే వీళ్ళు కూడా సరైన ఆ కోర్ పాయింట్స్ తెలుసుకొని వాళ్ళు కూడా అదే స్థితిలో ఉంటే నీకే డిస్టర్బెన్స్ జరగదు. కానీ సమాజం అంటేనే నీకు అంత గజిబిజి గందరగోళం ఉంటుంది. నీకు కుటుంబం అంటేనే ఆ సమాజంలోంచి ఏర్పడ్డది కుటుంబం. ఆ కుటుంబాన్ని సరిగ్గా ఈ కుటుంబాలన్నీ కలిస్తేనే సమాజం. ఈ కుటుంబాలన్నీ ఒక ఆర్డర్లో ఆ సమాజం నుంచి పట్టు తప్పుపోకుండా ఉండటానికి పెంచేదే పెంపకం. ఇవన్నీ ఒక ఆర్డర్లో ఉండాలి అని పెట్టేదే ఎడ్యుకేషన్. ఇదంతా కూడా ఈ ఎడ్యుకేషన్, ఈ పెంపకం, ఈ సమాజం, ఇవన్నీ కూడా సొసైటీ నామ్స్లోకే, సొసైటీనే నీకు 360 degrees విత్ సొసైటీ బేస్డ్గానే నడుస్తాయి. కానీ రియాలిటీ ఈజ్ బియాండ్ సొసైటీ, బియాండ్ ఉంటుంది నీకు.
సత్యం అనేది, ఆ రియాలిటీ అనేది, లైఫ్ అనేది మొత్తం కూడా నీకు వీటికి అతీతంగా ఉంటుంది. కానీ మనమేమో మన మైండ్, మన సమాజము, మన తల్లిదండ్రులు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంతవరకు ఈ చట్టం చుట్టే తిరుగుతుంటాయి. ఈ చట్టం చుట్టే తిరిగి ఈ చట్టంతోటే పోల్చుకొని, ఈ చట్టంతోటే జడ్జిమెంట్ ఇచ్చుకొని, ఈ చట్టంలో ఇరికి దీనికి మించిపోలేం. అక్కడే ఈ నిజస్థితి మిస్ అవుతుంది. అంటే ఈ చట్టం అనేది మన సొసైటీ కంఫర్ట్స్ కోసం నిర్మించుకున్నది. కానీ రియాలిటీ వీటి నుంచి మొత్తం ఓవర్కమ్ అయి వీటిని అధిగమించి వీటికి అతీతంగా వెళ్ళినప్పుడే నువ్వు ఆ రియాలిటీలోకి ఎంటర్ అవుతావు. అదే అనమాట ఇక్కడ ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు ఇది ఇంత ఆనందం, ఇంత సెలబ్రేషన్ మన లోపలనే ఉన్నా మనం గుర్తించని స్థితిలో మనకు అది పొందలేని, మనకి ఇంత ఆనందం ఉంటుంది, ఇంత సెలబ్రేషన్ ఉంటుంది, ఇంత భరించలేని ఆనందం ఉంటుంది నీ కోర్లో. కానీ నీకు ఎందుకు భరించలేని విషాదమే మిగులుతుంది నీకు? ఎందుకు అంటే అది మిస్ అయిపోయింది. ఎక్కడ మిస్ అయిపోయింది అంటే ఈ సమాజంతో నీ 360 degrees నువ్వు సమాజంతో పోల్చుకుంటావు. సమాజం నామ్స్ ప్రకారమే ఉంటావు. సమాజాన్ని మించి ఉండదు. నీ సైకాలజీ అయినా, నీ ఫిలాసఫీ అయినా, నీ ఎడ్యుకేషన్ అయినా, నీ ఫ్యామిలీ అయినా, నీ సొసైటీ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, సొసైటీ బేస్డే ఉంటుంది. కానీ రియాలిటీ బియాండ్ సొసైటీ ఉంటుంది. అదనమాట ఇక్కడ ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఇక్కడ ఆ జీవిత పరమార్థం ఎందుకు నెరవేరట్లేదు? నీ జీవిత పరమార్థం ఏంది? నువ్వు ఆనంద స్వరూపం. నీ జీవిత పరమార్థం ఆనంద స్వరూపం. కానీ నీకు విషాదమే ఎందుకు మిగులుతుంది అంటే ఇందుకోసం. అక్కడ నువ్వు చిన్నప్పుడు ఆ స్థితిలోనే ఉంటావు, కానీ నీకు గుర్తుండదు, నీకు స్పృహ ఉండదు, ఆ అవేర్నెస్ ఉండదు. కానీ టీనేజ్కి వచ్చిన తర్వాత అది చిన్నగా మిస్ అవ్వుకుంటూ నిన్ను ఈ చట్రంలో ఇరికిపోతావు. ఈ చట్రంలో ఇరికిపోయి ఇక తల్లిదండ్రులు నువ్వు వాడిట్లా, వీడిట్లా, నువ్వు ఇది మంచి, ఇది చెడు, ఇట్లుంటేనే నిన్ను గౌరవిస్తారు, ఇది సాధిస్తేనే నీకు విలువ ఉంటుంది. ఇది మొత్తం కూడా ఈ సొసైటీ బేస్డ్గానే నడుస్తుంది. అంటే నువ్వు సొసైటీని మించి ఆలోచించను. నీకు యూనివర్సల్గా ఉండదు నీ థాట్ ప్రాసెస్. నీ థాట్ ప్రాసెస్ మొత్తం సొసైటీ బేస్డ్గా, సొసైటీ చుట్టూ 360 degrees తిరిగే వరకే నీకు అది ఆ రియాలిటీలోకి నువ్వు ఎంటర్ కాలేవు. ఎప్పటికి కూడా ఎంటర్ కాలేవు. ఎందుకంటే సొసైటీ అదంతా కూడా ఫాల్స్. అంటే సొసైటీ ఫస్ట్ యూనివర్స్లో ఒక పార్ట్ నేచర్. ఆ నేచర్లో ఒక చిన్న నేచర్ నుంచి విడిపడింది సొసైటీ అంటే న్యాచురల్గా లేనిది ఏదైనా సొసైటీ ఎందుకు బిల్డప్ అయిందంటే న్యాచురల్గా జీవించలేని ఈ హ్యూమన్ మైండ్స్ సొసైటీని బిల్డప్ చేసుకున్నాయి. ఆ సొసైటీని బిల్డ్ చేసుకున్న తర్వాత ఆ సొసైటీ సరిగ్గా నడవాలంటే దానికి అన్ని వ్యవస్థలు కావాలి. అంటే ఆర్థిక వ్యవస్థ కావాలి, న్యాయ వ్యవస్థ కావాలి, చట్టం కావాలి, దానికి రక్షణ వ్యవస్థ కావాలి, సిస్టమ్స్ కావాలి, అన్నీ కావాలన్నమాట. అయితే న్యాచురల్గా ఉండటానికి ఇవేవి అవసరం లేదు. అడవిలో అసలు ఏ వ్యవస్థ ఉండదు. సొసైటీలో ఒక వ్యవస్థ లేకుంటే సొసైటీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే అది న్యాచురల్గా ఉండదు కాబట్టి. ఇది అన్నమాట. ఇట్లా ఇక్కడ ఈ సొసైటీలోకి రాగానే నీకు నీ మీద అన్నీ వచ్చేస్తాయి. నువ్వు ఇదే చదవాలి, ఇట్లనే ఉండాలి, ఇది మంచి, ఇది చెడు, ఇది పాపం, ఇది పుణ్యం, నువ్వు ఇట్లుంటేనే నీకు గౌరవం, ఇది సాధిస్తేనే నిన్ను అందరు గౌరవిస్తారు. ఇదంతా సొసైటీ నామ్స్ పెట్టే వరకే నీ మైండ్ ఇక్కడే ఇరుక్కుని పోయి ఉంటుంది. నీ మైండ్కి ఎంతో పవర్ ఉంటుంది. ఎంత అద్భుతమైన పవర్ అంటే దానికి అంత అద్భుతమైన పవర్ ఉంటుంది. కానీ అది ఒక సూపర్ రాకెట్కి ఎంత స్పీడ్ పవర్ ఉంటుందో అంత పవర్ ఉంటుంది. కానీ నువ్వు ఈ నామ్స్లో ఉండి నువ్వు ఎడ్ల బండికి ఉన్నంత వేగంతో నువ్వు ఆ పవరే యూజ్ చేసుకుంటున్నావు. అంత స్లో అయింది నీ పవర్ మొత్తం కూడా. ఎందుకంటే ఈ సొసైటీ నామ్స్ ప్రకారమే సొసైటీలోనే జీవిస్తున్నావు. బియాండ్ సొసైటీలోనే నీకు రియాలిటీ ఉంటుంది. అందువల్ల ఇదంతా అందుకోసం అయితే జీవిత పరమార్థాన్ని తెలియజెప్పే విధంగా ఉంటే, అంటే ఇక్కడ ఈ జీవితం, ఈ సొసైటీ, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎంటర్ అయిన తర్వాత
జీవిత పరమార్థాన్ని తెలియజెప్పే విధంగా ఉంటేనేమో ఇవన్నీ అది నీకు అతి త్వరలో నీ జీవిత పరమార్థం తెలుస్తుంది. నీకు నువ్వు గట్టున పడ్డట్టే, నువ్వు బయటపడ్డట్టే ఇక ఈ అన్నిటి నుంచి. కానీ అట్లా ఉండదు, సద్వినియోగం అవుతుంది. అప్పుడే అసలైన జీవితం నీలోకి ప్రవేశించి నీ లోపల ఒక క్లారిటీ, ఒక ప్యూరిటీ, ఒక మెచ్యూరిటీ, ఒక ఇంటెలిజెన్స్, ఒక ఇంట్యూషన్, ఒక ఒక అవేర్నెస్ ఎప్పుడు బయలుదేరుతుంది. ఒక లైట్ వెలుగుతుంది, ఒక కాంతి. ఆ కాంతే నిన్ను, ఆ వెలుగే నిన్ను ఎక్కడికి పోతే అక్కడ నీకు ఒక దృష్టికోణం, ఒక చూసే విజన్ కనిపిస్తుంది. నీకు ఎక్కడికి పోతే అక్కడ చీకట్లన్నీ తొలగిపోతాయి. నీకు క్లారిటీ వస్తుంది, ఒక క్లారిఫికేషన్ వస్తుంది, ఒక స్పష్టత వస్తుంది అనమాట. అదే నిన్ను తీసుకెళ్తుంది. ఎప్పుడు నిన్ను సరైన దారిలోనే అది తీసుకెళ్తుంది అనమాట. ఇక నువ్వు ఎలాంటి దారిలో వెళ్ళినా అక్కడ ఉండే చీకటి నీకు స్పష్టంగా కనిపిస్తుంది. నీ లోపల వెలుగుకు వేరే మార్గం లేదు నువ్వు దారి తప్పటానికి. ఎందుకంటే నువ్వే వెలుగు అయ్యావు. నువ్వే ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న చీకటి అంతా తొలగి స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తుంది నీకు 360 degreesలో. ఆ దారిలో ఉంటే, అంటే ఈ ఇది మిస్ కాకుండా ఉంటే, ఇది అంటే ఈ న్యాచురల్ గా నువ్వు ఆ స్థితిని మిస్ కాకుండా ఉంటే, ఇదంతా ఉంటే చెప్తున్నాను నేను, ఉంటే క్లియర్ గా కనిపిస్తుంది నీకు 360 degreesలో ఆ దాంట్లో. కాబట్టి వేరే మార్గం లేదు నువ్వు దారి తప్పటానికి. నువ్వే సెలబ్రేషన్ అయిపోతావు. నువ్వు సెలబ్రేషన్ చేసుకోవటం కాదు, నువ్వే సెలబ్రేషన్ అయిపోతావు. నువ్వు ఏది చేసినా అప్పుడు సెలబ్రేషనే. అప్పుడు నువ్వు ఏది చేసినా సెలబ్రేషనే ఉంటుంది. నువ్వు లేని స్థితి ఏదైనా సెలబ్రేషనే. నువ్వు లేని స్థితి ఏదైనా సెలబ్రేషన్. కానీ ఆ నువ్వు లేని స్థితి నీ లోపలే పుట్టాలి. అప్పుడే అది అంతిమంగా నిలిచి అనంతమైన సెలబ్రేషన్ నువ్వు చేసుకోగలుగుతావు. కానీ నువ్వు బయట నుంచి అది వ్యక్తుల ద్వారా కానీ వస్తువుల ద్వారా కానీ తీసుకెళ్తే ఏవైనా కొంతకాలమే నిన్ను అవి ఉంటాయి, అవి అందిస్తాయి. కొంతకాలమే, కొద్ది టైమే ఆ స్థితిలోకి నిన్ను తీసుకెళ్తాయి. అది కూడా కొన్ని బలవంతంగా తీసుకెళ్తాయి. ఇప్పుడు ఈ డ్రగ్స్, ఈ మందు, ఇవన్నీ కూడా బలవంతంగా ఆ స్థితిలోకి వెళ్ళటానికి. కానీ వాటి ద్వారా నీ మనసుని, నీ మైండ్ని, నీ బ్రెయిన్ని రేప్ చేసినట్టు అంత బలవంతంగా తీసుకెళ్తాయి నిన్ను. అందువల్ల నీ బాడీ గుల్ల అవుతుంది, నీ బాడీ దెబ్బతింటుంది, మైండ్ దెబ్బతింటుంది, నీ మొత్తం డిస్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ వీటి వల్ల. దానికి అంతమే ఉండదు. నిన్ను అది అంతం చేసేదాకా అది నువ్వు దాంతో అంతమైపోతావు. ఎందుకంటే అది బలవంతంగా చేసే ఒక రేప్ లాంటిది ఆ స్థితి. అంటే ఆ సెలబ్రేషన్ చేసుకోవటానికి బయట నుంచి ఈ డ్రగ్స్ తీసుకోవటము, ఈ మందు పొందు, ఈ వికృతంగా అంటే బలవంతంగా దాంట్లోకి తీసుకెళ్లే స్థితులు ఇవి. అప్పుడు నీ బాడీ దెబ్బతింటది, మైండ్ దెబ్బతింటది, మొత్తం డిస్ట్రక్షన్ జరుగుతుంది. చివరికి నువ్వే అంతం అయిపోతావు. నీ లోపల నువ్వు ఆనంద స్వరూపుడివి, కానీ నువ్వు దాన్ని మర్చిపోయావు. దానికోసం ఈ బయట నుంచి వెళ్ళకాకు. అంటే బయట నుంచి తీసుకునే డ్రగ్స్, ఈ మందు పొందు విందు, వీటి నుంచి వెళ్ళకాకు. నీ లోపలే అది ఉంది, దాన్ని గుర్తిస్తే ఈ బయటి అవసరం లేదు. అయితే దాన్ని ఎట్లా దాన్ని ఓవర్కమ్ కావాలి, దాన్ని ఎట్లా ఆ స్థితిలోకి వెళ్ళాలి, దాన్ని ఎట్లా మన లోపలనే చూసుకోవాలి అనే దానికి ఇక్కడ నేను కొంత రాసుకుని చూద్దాం. మరి అదేంటో. మనం ఎవరేమైనా ఆనందంగా, అంటే చూడండి, మన లైఫ్ ఎప్పుడైనా కానీ జస్ట్ ఒకసారి చూద్దాం, వీడియో ఉందో పోయిందో, ఎందుకంటే ఒక్కొక్కసారి వీడియో మిస్ అవుతుంది. ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్దాం ఆ సెలబ్రేషన్ గురించి ఇంకొంచెం లోతుగా వెళ్తే, అయితే మనిషి ఎప్పుడు కూడా, పుట్టిన ప్రతి జీవి కూడా, ప్రతి మనిషి కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా, తృప్తిగా జీవించాలనే ఉంటది. ఎవ్వరికి కూడా నేను ఎప్పుడు దరిద్రంగా ఉండాలి, ఎప్పుడు అనారోగ్యంగా ఉండాలి,
ఎప్పుడు విషాదంగా ఉండాలి, ఎప్పుడు టెన్షన్ తోటి, ఒత్తిడితోటి, పెయిన్ తోటే ఉండాలని ఎవ్వరు కోరుకోరు. కానీ మరి ఎందుకు మనకెప్పుడు విషాదమే మిగులుతుంది? ఎప్పుడు టెన్షనే, ఒత్తిడే, ఆర్భాటమే, అనారోగ్యమే ఇవే మిగులుతాయి ఎందుకు? అంటే ఎందుకంటే మనమే మనం వాస్తవానికి ఆనంద స్వరూపులమే. మన కోర్‌లో మనం అదే. ఆ ఆనందమే. ఆ సెలబ్రేషనే. కానీ మన తొలి కణమే భరించలేని ఆనందంలోంచి వచ్చింది. అది ఎప్పటికీ దాని నిజ స్వరూపం. దాని నిజ స్వరూపమే ఆనందం. కానీ ఇంత విషాదం ఎందుకు లైఫ్‌లో అంటే, అంటే మనం ఇవన్నీ గూడా బయట నుంచి చూసుకుంటున్నాం. బయట నుంచి పొందుతున్నాం. బయట నుంచి తీసుకుంటున్నాం. బయటి వాళ్ళు కావాల్సొస్తుంది మనకి. మన లోలోపల ఉన్నది గుర్తించట్లేదు మనము. మన లోపల గనక లేదంటే, అది బయట నుంచి వచ్చినా ఎట్లా ఫీల్ అవుతాం మనం? కానీ ఈ చిన్నది గుర్తించలేకపోతున్నాం. ఇందుకోసమే, ఇందుకోసమే అంటే మనం బయట నుంచి నీ లోలోపలనే భరించలేని ఆనందం ఉంది. నీ లోలోపలనే అనంతమైన సంపదుంది. నీ లోపలనే అల్టిమేటు బ్లిస్ ఉంది. అల్టిమేట్ తృప్తి, ఆనందం, సంతృప్తి అన్నీ నీ లోపలనే ఉన్నాయి. మన నిజ స్థితే అది. కానీ మనం మాత్రం బయట నుంచి, బయట నుంచి తీసుకుంటున్నాం. బయట నుంచి ఎంత కాలం తీసుకుంటాం? ఎండ్‌లెస్ అది. ఎండ్‌లెస్. అంటే అదొచ్చినప్పుడే ఇది మనకి ఆనందం, సెలబ్రేషన్ వస్తది. అది పోయిందంటే మళ్ళీ మొదటికే వస్తది. అట్లా. అంటే మన పరిస్థితి ఎట్లుందంటే, ఒక వజ్రాల గని మీద కూర్చొని నువ్వు బిచ్చం ఎత్తుకుంటున్నావు. అమ్మా నాకు ఏం లేదు. మీరే బయటోళ్ళంతా ఇయ్యాలమ్మా. బయట స్త్రీనే, బయట పురుషుడే, బయట డ్రగ్సే, బయట సెక్సే, బయట విందు, పొందే బయటియే రావాలమ్మా నాకు. బయటియొస్తేనే నేను నాకు అంతకు మించి సెలబ్రేషన్ లేదు. బయటియొస్తేనే నేను సెలబ్రేట్ జేసుకుంటా. లేకుంటే నేను నా నా గతి ఇంతే. నాకు ఎప్పుడు విషాదమే. బయటి నుంచే నాకు ఆనందం వస్తుంది అని మనం బిచ్చం ఎత్తుకుంటున్నాం. కానీ నువ్వు ఒక్కసారి నీ లోపలికి వెళ్ళి నువ్వు కింద చూసి కొంచెం తవ్వితే నీ లోపల తవ్వటం అంటే నీ లోపలికి వెళ్తే నీ లోపలే అది ఉంది. ఆ వజ్రాల గని ఉంది. కొంత ఎఫర్ట్, ఆ ఎఫర్ట్ నువ్వు చేసినావంటే ఆ గని నీ కిందే ఉంది. నీ లోపలే ఉంది. నువ్వు దాన్ని వెలికి తీస్తే ఇక బయటిది ఏది అవసరం లేదు. నువ్వే షేర్ చేయొచ్చు. నీ లోపల అనంతమైన సంపద, అనంతమైన ఆనందం, అనంతమైన సెలబ్రేషన్, అనంతమైన లవ్, అనంతమైన అనంతమైన ఆ ప్రవాహం, ఆ ప్రవాహం నీ లోపల ఉన్నప్పుడు నువ్వే షేర్ చేస్తావు. నువ్వు ఒకరి నుంచి తీసుకోవటం కాదు, నువ్వే షేర్ చేస్తావు. అది అది రావాలంటున్నా నేను. ఇవన్నీ ఎంతకాలం కొట్టుకుంటాం, ఎంతకాలం ఇది చేస్తాం బయట నుంచి, ఎంతకాలం వేరే వ్యక్తి ద్వారా నువ్వు పొందుతావు, వేరే డ్రగ్ ద్వారా పొందుతావు, వేరే పరికరాల ద్వారా పొందుతావు. నీ లోపలికి నువ్వు వెళ్ళు. నీ లోపలనే అది ఉంది. అది ఒక్కసారి గుర్తించు. ఈ వైపుగా నీ ప్రయాణం, నీ లైఫ్ ఈ వైపుగా సాగిందంటే నువ్వు తొందరగా గట్టు మీద పడతావు. నీ లోపలనే ఉంది అది. దాన్ని గుర్తించు. ఆ సంపద, ఆ గని నీ లోపలనే ఉంది. నీ ముందే ఉంది. జస్ట్ ఒక్కటే అడుగు దూరం అది. ఆ ఒక్కడుగు నువ్వు ముందు వైపు వేస్తే నువ్వు ఈజీ అయితది. జస్ట్ ఒక అడుగులో నువ్వు తేల్చుకోవు. కానీ నువ్వు ఇటు చూడకుండా వెనకకు చూస్తున్నావు. ఇట్లా వెనకకు చూసే వరకే నీకు వెనకగా అది అనంతం వెనకకి నువ్వు ఇటు యూ టర్న్ తీసుకోనంత కాలం నీకది అనంత దూరంలో ఉంటది. నువ్వు యూ టర్న్ తీసుకొని ఇటు ఈ దిశగా వచ్చినవనుకో, నీ లోపలికే వచ్చినవనుకో, ఇక బయటికి అవసరం లేదు. ఒక్కటే అడుగు. ఒక్క అడుగులో నువ్వు బయటపడతావు. ఇదే అన్నమాట. అంటే ఇది గుర్తించాలి. నీ లోపలనే ఆనందం ఉంది. నీకు బయట నుంచి వచ్చేవి కావు ఇవన్నీ అనేది గుర్తించాలి. అట్లా గుర్తించామనుకోండి ఖతం. మనం ఆ వైపుగా మనం పయనం సాగుతది. అంటే అయితే దాన్ని గుర్తించేది ఎలా? ఆ వజ్రాల గనిని నీ దగ్గరే ఉంది. నీ కిందే ఉంది. నీ లోపలే ఉందని గుర్తించేది ఎలా? నువ్వు ఆ వజ్రాల గనిని గుర్తించినా, గుర్తించకున్నా నువ్వు స్పృహ లేకుండా
దా గుర్తించినా గుర్తించకున్నా ఆ గుర్తించడానికి కోసమే ఇవన్నీ, ఈ మెడిటేషన్, ఈ యోగా, ఈ స్పిరిచువాలిటీ, ఇదంతా ఈ లిటరేచర్, ఇదంతా కూడా అది ఎట్లా గుర్తించాలి అనే దానికి కొంత ఉపయోగపడతాయి ఈ ఆశ్రమాలు, గురువులు వీళ్ళంతా కూడా. కానీ నువ్వు గుర్తించినా గుర్తించకున్నా ఆ సంపద నీ లోపలే ఉంది. నువ్వు దాన్ని నిత్యం దాంట్లోనే ఉంటావు. దాంట్లోంచి వచ్చినావు, నువ్వు దాంట్లోనే ఉంటావు, దాంట్లోకే వెళ్తావు. అది ఎలా అంటే చూడండి, ఎలా ఎలా దాంట్లోనే ఉంటాం, దాంట్లోంచే వస్తాం, దాంట్లోకే వెళ్తాం అనేది మీకు కొంత డీటెయిల్డ్గా చెప్తాం. ఏంటంటే మనము నిత్య ఆ ఆనంద స్థితి కదా మనది. ఆ ఆనంద స్థితిలోనే మనం ఉంటాం. ఏది మనం పుట్టక ముందు అదే స్థితి కాకుంటే మనకు అది వేరుబడి మేనిఫెస్ట్ అయ్యి ఒక రూపాన్ని తీసుకొని ఒక దాంట్లో వస్తాం అనమాట. మళ్ళీ అది మిస్ అవుతాం. పుట్టిన తర్వాత మనం మిస్ అవుతాం. మిస్ అయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మిస్ అవుతాం, కానీ ప్రతిరోజు దాంట్లోనే ఉంటాం. ఎట్లా దాంట్లో ఉంటాం, ఏంటి దాని కథ ఏంటంటే మనం చూడండి, ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కానీ మీరు వినేది కూడా మనం ఎరుకతోటి, అంటే మన సెన్సెస్ పనిచేస్తుంటాయి. నేను చెప్పేది మీరు వింటుంటారు. మీ కళ్ళతోటి నా రూపాన్ని, నా జెస్చర్స్ని, వీటిని చూస్తుంటారు. అంటే మన సెన్సెస్ ద్వారా మనము వెళ్తుంటాం. కానీ మనకి ఆ రియాలిటీ, ఆ స్థితిలో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా లుప్తమైపోతాయి. ఎలా అంటే మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు, అంటే దాన్నే మన యోగులు, మన ఋషులు తుర్యాస్థితి అంటారు. అంటే అవేర్నెస్ అంటేనేమో, అంటే మనకి ఆ స్థితులు ఏంటి అంటే అన్కాన్షియస్ అంటేనేమో స్పృహ లేని స్థితి, స్పృహతో ఉన్నది జాగరూక స్థితి, కాన్షియస్ స్టేట్ ఇది. ఇక డీప్ స్లీప్లోనేమో మనము తురియా స్థితిలో ఉంటాం. కాన్షియస్, అన్కాన్షియస్, ఇక సూపర్ కాన్షియస్ అని, అంటే ఇట్లా పేర్లు పెట్టారు. కానీ అంటే మనము కాన్షియస్లో అంటే స్పృహతో ఉంటాము, లేకుంటే స్పృహ తప్పి ఉంటాము, లేకుంటే తురియా స్థితిలో. ఈ స్పృహ ఉండదు, స్పృహ లేదని కాదు, దాంట్లో డీప్ స్లీప్లో ఉన్నప్పుడు అదే స్థితిలో ఉంటాం మనం. కాకుంటే మనకు అది ఉన్నమా, లేమా, సచ్చినమా, బతికినమా, ఏంటి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది కావాలంటే కూడా నీకు దాన్ని గుర్తించేవాడు ఒకడు ఉండాలి. అంటే అక్కడే ఈ మెడిటేషన్, యోగా, ఈ విట్నెస్, ఈ టెక్నిక్స్ పనిచేస్తాయి అన్నమాట. అంటే దాన్ని నువ్వు స్పృహతో ఉండి కూడా నువ్వు ఆ స్థితిని కొంత ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నువ్వు గుర్తించవచ్చు. అంటే నువ్వు గుర్తించాలంటే నీ మైండ్ ఎంటర్ కావాలి, కాకుంటే బియాండ్ నీ సెన్సెస్ ఎంటర్ కావాలి. కానీ ఈ బియాండ్ మైండ్, బియాండ్ సెన్సెస్ నువ్వు గుర్తించవచ్చు దాన్ని. నువ్వు ఆ ప్యూరిటీ, ఆ క్లారిటీ, ఆ జెన్యునిటీ, ఆ స్వచ్ఛత నీకు ఉంటే, నువ్వు దాని వైపుగా కొంత పయనం చేస్తే, దాని వైపు కొంత ఎఫర్ట్ పెడితే, ఆ స్థితిని నువ్వు, అది ఒక్క అడుగు దూరం. ఏంటి చూడండి, ఒక్కటే అడుగు, సింపుల్. నువ్వు జస్ట్ ఆ తురియా స్థితి, అంటే నువ్వు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు నువ్వు ఉన్నవా అంటే ఆ స్థితిలోంచి వచ్చిన తర్వాత నువ్వు ఉన్నావు అని తెలుస్తుంది. కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఆ తురియా స్థితి, ఆ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు అనేది తెలియదు, లేవు అనేది కూడా తెలియదు. అయితే ఆ స్థితిని కూడా నువ్వు విట్నెస్ చేసేది ఉంటుంది. అందుకే అది ఒక్క అడుగు దూరంలో, జస్ట్ విట్నెస్ ఎంతసేపు చేయొచ్చు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో అది విట్నెస్ చేయొచ్చు. కానీ అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్నే పడుతుంది. కానీ దానికోసం నువ్వు అంటే నువ్వు ఆ స్పృహ లేని స్థితి నుంచి స్పృహ తెచ్చుకొని, ఆ స్పృహ తెచ్చుకున్న స్థితి నుంచి డీప్ స్లీప్లోకి వెళ్ళి, ఆ డీప్ స్లీప్లోంచి నువ్వు మళ్ళీ ఆ తురియా స్థితిలోకి వెళ్ళి, ఆ తురియా స్థితిని కూడా నువ్వు విట్నెస్ చేసే స్థితి ఒకటి ఉంటుంది. ఆ స్థితి కోసమే ఈ మెడిటేషన్లు, యోగాలు, ఆశ్రమాలు, గురువులు, లిటరేచర్లు, ఈ వాంగ్మయాలు అంతా కూడా జస్ట్ ఈ ఒక్క చిన్న దానికోసం ఎంత వ్యవస్థ ఏర్పడ్డది చూడండి. నువ్వే ఆ స్థితిని గనక నువ్వు పొందగలిగితే ఇక ఇవన్నీ అవసరం లేదంటాను. ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ పోయి ఇరుక్కుంటున్నాం.
ఆశ్రమాలలో, గురువులలో, ఈ సాహిత్యాలలో, ఈ ఈ మేధావులలో, ప్రతి దాంట్లో ఇరుక్కుంటున్నాం మనం. ఆ స్థితి కోసం ఏదో ఉంది 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 అని చెప్తారు, కానీ అక్కడ ఎవ్వరు ఏది చెప్పరు. ఉంది అని ఒక బూచిగా చూపిస్తారు. ఏదో నిన్ను కొంత ప్రశాంతంగా ఉంచడానికి ఒక టెక్నిక్ని ఇస్తారు. ఆ టెక్నిక్ ద్వారా నీకు ఆటోమేటిక్గా నీ బాడీ, నీ బ్రీతింగ్, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అక్కడ. అంటే నీ బ్రీతింగ్ ఇంత ఇట్లా ఉంటుంది, ఇన్నిసార్లు, ఇంత స్లోగా, ఇంత ఫాస్ట్గా, ఇంత ఇట్లా ఇట్లా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ ఉన్న కొన్ని టెక్నిక్స్ ఇస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నిక్ ఇస్తారు, ఒక్కొక్క ఆశ్రమం, ఒక్కొక్క గురువు. కానీ నీకు అది కొంతవరకే తీసుకెళ్తుంది. నేను ఈ పరిపూర్ణమైన నీ నిజ స్థితిలోకి వెళ్ళటానికి అవే అడ్డవుతాయి. కొద్ది సమయం, కొంతకాలం తర్వాత అందులో ఇరుక్కుపోతాయి. అన్నిటి నుంచి బయటపడి, అన్నిటి నుంచి నువ్వు వచ్చిన తర్వాతనే, నీ లోపలికి వచ్చిన తర్వాతనే, ఎందుకంటే అది నీ లోపలనే ఉంది, బయట ఒకళ్ళు ఇచ్చేది కాదు. అది నువ్వు ఒక కార్ని కనిపెట్టి, ఒక సెల్లుని, ఇప్పుడు మీరు సెల్లుని ఒకళ్ళు కనిపెడితే చాలు, వేరే ఇంకెవ్వరు కనిపెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని కొంత మెరుగులు దిద్దొచ్చు, అంతేగాని టోటల్ 99% అయిపోయినట్టే అక్కడ. కానీ ఈ స్థితిని మాత్రం ఎవ్వరికి వాళ్ళు వాళ్ళ లోపలికి వచ్చేతేనే ఇది సాధ్యమవుతుంది. ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఇచ్చిన తీసుకునేది కాదు ఈ స్థితి. అందుకనే దానికోసం ఎఫర్ట్ పెట్టండి. దాంట్లోనే అసలైన సెలబ్రేషన్ దాంట్లో ఉంటుంది. అంతేగాని ఈ బయట నుంచి ఎంతకాలం నువ్వు బయట నుంచి తీసుకుంటావు, ఎంతమందిని తీసుకుంటావు, ఎన్ని డ్రగ్స్ తీసుకుంటావు, ఎంత తాగుతావు, ఎంత సెక్స్ చేస్తావు, ఎంత ఇవన్నీ చేస్తావు, ఇవన్నీ తప్పు అని నేను చెప్పట్లేదు. ఆ స్థితి ఉందని తెలియజెప్పడానికి నువ్వు మిస్ అయిన స్థితిని నిన్ను గుర్తు చేస్తాయి. కానీ వీటినే పట్టుకుంటే నువ్వు ఇరికిపోయినట్టు, నువ్వు ఆగమాగం అయిపోతావు. అది నేను చెప్పేది, అదే అనమాట. నువ్వు బయట నుంచి తీసుకోకాకు, నీ లోపలనే ఉంది సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్ని గుర్తించి నువ్వు ఆ వైపుగా నువ్వు పయనం చెయ్యి. పయనిస్తే, ఎఫర్ట్ పెడితే అది ఈజీ అవుతుంది. నువ్వు లేదంటే నువ్వు ఆ స్థితిని గుర్తించేది ఎప్పుడు, ఆ స్థితిని ఉందని నీకు తెలియజేసేది ఎప్పుడు, ఈ ఎడ్యుకేషన్ ద్వారా, ఈ సొసైటీ ద్వారా, ఈ ఫ్యామిలీ ద్వారా, వేటి ద్వారా నీకు ఎవరు చెప్పరు. నువ్వు ఎన్ని ఒక 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత, మరే ఇదంతా కాదురా, అసలు దీంట్లో ఏది లేదు, ఒక సంతృప్తిని ఇవ్వట్లేదు, ఫుల్ఫిల్మెంట్ లేదు అని నువ్వు తెలుసుకొని అప్పుడు 40-50 ఏళ్ళ తర్వాత వస్తే, మళ్ళీ దానికోసం ఒక ఆశ్రమాన్ని, ఒక గురువును, ఒక వ్యక్తినో, ఒక ఎవరినో ఒకరిని పట్టుకొని మళ్ళీ వాళ్ళ ఎన్ని మోసాలు జరుగుతాయి, ఎంత డబ్బు కోల్పోతావు, ఎంత ఎఫర్ట్ని కోల్పోతావు, ఎంత ఎనర్జీని కోల్పోతావు, ఎన్ని కోల్పోయి చివరికి నీ శక్తి పోతుంది, నీ మూడు పోతుంది. నీ ఒక 60-70-80 ఏళ్ళకి వచ్చింది అనుకో ఆ స్పృహ, 80 ఏళ్ళకి వచ్చింది అనుకో, అప్పుడు నీకు ఏమీ ఉండదు. అది ఎంత తక్కువ ఏజ్లో ఎంత ఎనర్జెటిక్గా వచ్చితే అప్పుడు నీ లైఫ్ అంత ఫుల్ఫిల్గా, అంత ఆనందంగా, అంత బ్లిస్ఫుల్గా, అంత సెలబ్రేటివ్గా ఉంటుంది. అయితే దాన్ని ఎట్లా, దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అంటే ఇదంతా ఒక ఎత్తు, ఈ ఎడ్యుకేషన్, సొసైటీ, ఈ ఫ్యామిలీ, ఈ వ్యవస్థలు, ఇవన్నీ ఒక ఎత్తు. అయితే ఇది ఈజీ చేయటానికి వీటి ద్వారా వెళ్తే నీకు చాలా హార్డ్, చాలా టైం తీసుకుంటుంది, చాలా ఈ లోపే నీ జీవితం అంతమైపోతుంది. కానీ ఈ స్థితిని, అంటే నీ లైఫ్ నీ చేతిలో ఉండి, నిన్ను నువ్వు గుర్తించి, నీ సెలబ్రేషన్ని నువ్వే గుర్తించి స్థితి ఈజీ కావటానికి కొన్ని ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్ న్యాచురల్గా జీవించటం. ప్రకృతి ఎప్పుడు కూడా సహజంగా, నగ్నంగా, యూనివర్స్ ఎప్పుడు ఉన్నట్టుగా ఉంటుంది. న్యాచురల్ లైఫ్ లీడ్ చేయి. న్యాచురల్ లైఫ్ అంటే నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయి. సాధ్యమైనంత వరకు నువ్వు అన్ని, ఏ భేషజాలు, ఎలాంటి కండిషన్స్, ఎలాంటి సొసైటీ నామ్స్, ఇవన్నిటి నుంచి ఒక 360 degrees వీటిని చూసి, వీటిని ఒక అవగాహనతో, ఒక విచక్షణతో, ఒక ఇంట్యూటివ్ మైండ్తో నువ్వు వీటిని అన్నిటిని పక్కన పెట్టి న్యాచురల్గా జీవించు. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను ఏంటంటే, మన మైండ్, మన థాట్ ప్రాసెస్ అంతా కూడా ఈ సొసైటీ బేస్డే ఉంటుంది.
సొసైటీని మించిపోలేదు. దాన్ని బియాండ్గా వెళ్ళినప్పుడే దాన్ని మించిపోవాలి. దాన్ని మించిపోయే స్థితి నీ లోపల ఉంది. అది మించిపోయినప్పుడే నీకు ఈజీ అవుతుంది. అంటే ఫస్ట్ న్యాచురల్ లైఫ్, తర్వాత ఫ్రీడమ్. ఫ్రీడమ్ లేనిది నీకు ఏది ఉన్నా కానీ వేస్ట్. అన్నీ ఉన్నాయి, ఫ్రీడమ్ లేదనుకో వేస్ట్ లైఫ్. ఫ్రీడమ్ ఉండి ఏం లేకున్నా కానీ నువ్వు అద్భుతంగా జీవించవచ్చు. ఫ్రీడమ్ ఉంటే, ఫ్రీడమ్ కావాలంటే గట్స్ కావాలి, దమ్ము ధైర్యం ఉండాలి. అది లేనిది మళ్ళీ ఫ్రీడమ్ నువ్వు తీసుకోవాల్సిందే. ఫ్రీడమ్ ఒకరు ఎవ్వడు ఫ్రీడమ్. నువ్వు ఇప్పుడు నేను ఇట్లా ఉన్నానంటే నేను తీసుకున్నా. నాకు ఇంత డెప్త్గా విషయాల గురించి మాట్లాడుతుందంటే నేను దానికోసం ఎన్ని డక్కి మొక్కిలు తిన్నాను, ఎన్ని జీవిత అనుభవాలు, ఎన్ని పెయిన్స్, ఎన్ని జీవిత రథచక్రాల కింద నలిగి తర్వాతనే నాలోకి ఆ రియాలిటీ వచ్చింది. అరే బాబు ఇదంతా కాదురా, ఇవన్నిటికి అతీతంగా ఉంది రియాలిటీ లైఫ్. ఇవన్నిటిని తీసి పక్కన పెట్టిన తర్వాతనే రియల్ లైఫ్ ఎంటర్ అవుతుంది అనేది నాకు అప్పుడే ఆ ఫ్రీడమ్ ద్వారా నేను తెలుసుకున్నాను. ఇక ఇంకొకటి అంటే ఫస్ట్ న్యాచురల్ లైఫ్, సహజంగా జీవించటము ఒకటి ఈజీ చేస్తుంది. దీన్ని ఫ్రీడమ్ ఒకటి ఈజీ చేస్తుంది. ఇంకా లైఫ్ని శారీరకంగా ఆరోగ్యంగా లేకుంటే నువ్వు ఎన్ని ఉన్నా వేస్ట్. ఎన్ని డబ్బులున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏ పదవి ఉన్నా, ఏది ఉన్నా కానీ వేస్ట్. అవన్నీ ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఇంటలెక్ట్ ఉన్నా, ఎంత సెలబ్రిటీ అయినా నువ్వు శారీరకంగా ఆరోగ్యం లేదనుకో బూడిదలో పోసిన పన్నీరు, వేస్ట్. అవన్నీ ఫిజికల్ ఫిట్నెస్ మెయిన్. చాలా మంది ఏంటంటే ఇంటలెక్చువల్స్, నేను చాలా మంది కవులు, రచయితలు, సైంటిస్టులు, గురువులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆరోగ్యానికి బలైపోయారు. ఆరోగ్యాన్ని పట్టించుకోలే వాళ్ళు. కానీ శారీరక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు భయంకరంగా చనిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఈ శారీరక ఆరోగ్యం, ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే ఫస్ట్ శరీరం నుంచి స్టార్ట్ చేయాలి, తర్వాత మనసు. శరీరం యొక్క సూక్ష్మ రూపమే మనస్సు, మైండ్ యొక్క స్థూల రూపమే శరీరం. కాబట్టి నువ్వు దీన్ని కాపాడుకోవాలి. ఫస్ట్ దీన్ని కాపాడుకుంటే ఇది మెరుగవుతుంది. ఇది మెరుగైందంటే దీన్ని అదే కాపాడుకుంటుంది. అంటే రెండు ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నమాట. సైకోసోమా అంటారు దీన్ని. అట్లా అంటే మైండ్ వేరు కాదు, శరీరం వేరు కాదు. శరీరం యొక్క సూక్ష్మ రూపమే మనసు యొక్క స్థూల రూపమే శరీరం. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం కోసం నువ్వు మంచి సరైన ఫుడ్ తినాలి. ఈ ఆరోగ్యం గురించి కూడా ఇది పెద్ద సబ్జెక్టు. కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తుంటారు. ఒక్కోరు మిల్లెట్సే తినమంటారు, ఒక్కోరు పచ్చి కూరగాయలే తినమంటారు, ఒక్కోళ్ళు వండినే తినమంటారు, ఒక్కోళ్ళు అసలు అపక్వ ఆహారం తినమంటారు. దీంట్లో ఇది పెద్ద కన్ఫ్యూజన్. ఇది నువ్వు కొంత రీసెర్చ్ అంటే నీ లోపల నువ్వు చూసుకొని, నువ్వు ప్రయోగం చేసుకొని, ఒక్కరు చెప్పింది అందరికీ అన్ని సెట్ కావు. నీ లోపలనే పుట్టాలి నిజమైన ఆరోగ్యం కూడా. ఈ స్పిరిచువల్ ఇదంతా ఎట్లా పుట్టిందో అట్లనే నీ లోపలనే నువ్వు చూసుకోవాలి. నీకు ఏది సెట్ అయ్యింది, ఏది సెట్ కాదు, ఏది ఎంతవరకు వెళ్తావు, ఏది నీకు మంచిగా ఉంది, ఏది మంచిగా లేదు నీ బాడీకి అనేది నీకు నువ్వే సెట్ చేసుకోవాలి. నీ ఆరోగ్యం 100 మంది 100 రకాలు చెప్తారు. కానీ ఏది నీకు సెట్ అవుతుంది, ఏది నీకు పనిచేస్తుంది అనేది నువ్వే తెలుసుకోవాలి. నువ్వే తెలుసుకొని నీ శారీరక ఆరోగ్యాన్ని నువ్వు సెట్ చేసుకోవాలి. మానసిక ఆరోగ్యం అంటే నువ్వు శారీరక ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా మానసిక ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. మానసిక ఆరోగ్యం కోసం నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, నీకు ఏదైతే నచ్చే పని ఉంటుందో అది చేస్తే అద్భుతంగా ఉంటుంది లైఫ్. నీకు ఫస్ట్ ఎక్కడ ఈ లైఫ్ దొబ్బుతుంది అంటే నీకు నచ్చని పని చేస్తుంటావు. నచ్చని పని చేస్తూ కథం ఇక నీకు డ్యూయాలిటీ. నీకు ఇంకా నువ్వే అక్కడ నీకు నచ్చని పని నువ్వే చేస్తున్నప్పుడు నీకు ఇంకా ఆ శారీరక ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది, మానసిక ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది. ఇంకా స్పిరిచువల్లోకి ఇంకా ఎంటర్ కూడా కాలేదు. ఫస్ట్ నువ్వు నచ్చిన పనిని ఎంచుకొని దాంట్లోనే నువ్వు వెళ్ళగలిగితే నీకు మానసిక ఆరోగ్యం బై డిఫాల్ట్గా వస్తుంది, శారీరక ఆరోగ్యం కూడా బై డిఫాల్ట్గా వస్తుంది. ఇట్లా అంటే సహజంగా జీవించటం, స్వేచ్ఛను కలిగి ఉండటం, శారీరకంగా ఆరోగ్యాన్ని, మానసికంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం. దానికోసం నీ లోపల కలగాలి ఆ సెర్చ్. నువ్వే ఎక్స్ప్లోర్ చేయాలి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, ఫ్రీడమ్ని,
న్యాచురల్ లైఫ్ అన్నిటినీ నువ్వే ఎక్స్ప్లోర్ చేయాలి. ఒకళ్ళు ఇచ్చేది కాదు ఇదంతా. మనం అనుకుంటాం ఆ గురువు ఇస్తాడు, ఆ మతం ఇస్తుంది, ఆ ఆశ్రమం ఇస్తుంది, ఈ టెక్నిక్ ఇస్తుంది, ఏది ఇవ్వదు. అవి నీకు కొంత ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడతాయి, కానీ దాన్నే పట్టుకుంటే నువ్వు అక్కడ ఆగిపోతావు. ఇంకా ఇంకా స్పిరిచువల్ హెల్త్ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే స్పిరిచువల్గా హెల్త్ అనేది ఈ మానసికంగా ఉండొచ్చు, శారీరకంగా ఉండొచ్చు, కానీ స్పిరిచువల్గా ఇప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు స్పిరిచువల్గా హెల్తీగా అది శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు స్పిరిచువల్గా హెల్తీగా లేరు. స్పిరిచువల్గా హెల్తీగా ఉండటం అంటే నువ్వు శారీరకంగా మానసికంగా ఈ రెండింటికి అతీతంగా ఉన్నది కూడా నువ్వు సరి చేసుకోవాలి. అదే స్పిరిచువల్ హెల్త్. ఈ స్పిరిచువల్ హెల్త్ కోసం ఏం చేయాలంటే నువ్వు కొంతవరకు ఆశ్రమాలని, గురువులని, యోగాని, మెడిటేషన్ ఇవన్నిటి వీటి ద్వారా పోవాలి. కానీ వీటిల్లో ఇరుక్కుపోవద్దు. ఇవన్నీ చూడాలి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత ఎంత తొందరగా చేయాలంటే ఎంత తక్కువ సమయంలో ఎంత తొందరగా చేస్తే అంత లైఫ్ ఉంటుంది. అంటే ఎప్పుడో ఒకసారి చేయటమే ఇంపార్టెంట్, కానీ తక్కువ ఏజ్లో వస్తే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు తక్కువ ఏజ్లో వచ్చింది కాబట్టి నాకు ఈ క్లారిటీ, మెచ్యూరిటీ, ఇంటెలిజెన్స్, ఈ ప్యూరిటీ ఇవి కలిగినాయి. అది తక్కువ ఏజ్లో వస్తే బాగుంటుంది. ఈ తక్కువ ఏజ్లో రావటం కోసం ఇప్పుడు నేను ఇదంతా ఫస్ట్ వీడియోలో చెప్పింది. తక్కువ ఏజ్లో రావటానికి మనం హెల్ప్ చేయాలి పిల్లలకి. వాళ్ళని సొసైటీ పరంగా ఆలోచించకుండా యూనివర్సల్గా ఆలోచించాలి. మన థాట్ ప్రాసెస్ అంతా యూనివర్స్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే సొసైటీ చిన్నది. ఈ చిన్న దానికోసం మన లైఫ్ మొత్తం వేస్ట్ చేసుకుంటున్నాం. దీని వైపే ఆలోచించి దీంతోటే జడ్జ్ చేసుకుంటూ, దీంతోటే కంపేర్ చేసుకుంటూ, దీని చుట్టే తిరుగుతూ అట్లా మిస్ అయిపోతుంది లైఫ్. ఇదంతా కూడా నీ చావుతోటే ఎంటర్ అవుతుంది, చావుతోటే అంతం అయిపోతుంది ఈ సొసైటీ బేస్డ్ అంతా కూడా. కానీ ఆ యూనివర్సల్ అనేది నీకు అనంతంలోకి నిన్ను చావు ఒక చిన్న విషయం అనిపిస్తుంది. అంత యూనివర్సల్గా వెళ్ళిన తర్వాత ఆ యూనివర్స్ తోటి నువ్వు ఇది అయిపోయిన తర్వాత, అట్యూన్ అయిన తర్వాత, కనెక్ట్ అయిన తర్వాత నీకు చావు కూడా ఒక చిన్న విషయం. ఇవన్నిటిని ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు, ఈ బాడీ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అయిపోయిన తర్వాత నువ్వు దాన్ని కూడా జస్ట్ అట్లా పక్కన పెట్టేయచ్చు. దాన్ని కూడా జస్ట్ అట్లా దాన్ని లిమిట్, దాన్ని వెకేట్ చేయొచ్చు. ఉన్నంతకాలం ఉండి వెకేట్ చేయొచ్చు. ఆ వెకేట్ చేయటాన్ని నువ్వు చూడొచ్చు. అది ఎప్పుడు సాధ్యం అంటే ఈ క్లారిటీ, ఈ ప్యూరిటీ, ఈ మెచ్యూరిటీ, ఈ వైపుగా పయనం సాగించినప్పుడు. దీన్నే ఇవన్నిటి పట్ల 360 degrees ఉండటాన్ని విజ్డమ్ ఆఫ్ లైఫ్ బియాండ్ సొసైటీ, బియాండ్ స్పిరిచువాలిటీ ఉండేదే విజ్డమ్. ఆ విజ్డమ్ ఒక్కసారి నీ లోపలికి ఎంటర్ అయితే నువ్వు గట్టున పడ్డట్టే, నువ్వు బయటపడ్డట్టే, నీకు ఆ క్లారిటీ వచ్చినట్టే, ఆ ఇంటెలిజెన్స్ వచ్చినట్టే, ఆ ఇంట్యూషన్ తోటి నువ్వు ఎటు వెళ్ళినా అక్కడ నీకు వెలిగే కనిపిస్తుంది. నువ్వు ఎక్కడున్నా అక్కడ నీకు ప్రశాంతత ఉంటుంది. నువ్వు కావాలనుకుంటే ఏదైనా తెచ్చుకోవచ్చు. సొసైటీలో ఉంటూ కూడా నీకు నచ్చినట్టు బతకొచ్చు. అవసరమైతే వెళ్ళొచ్చు, లేదంటే పక్కన పెట్టేయచ్చు సొసైటీని. నలుగురిలో ఉండి కూడా నువ్వు ఏకాంతంగా ఉండొచ్చు. నువ్వు ఏకాంతంగా ఉండి కూడా సొసైటీని తీసుకురావచ్చు. అంటే అప్పుడు నీ చేతిలో పని, ఒక ఆట ఆడుకోవచ్చు. అది ఎప్పుడు ఈ నీ లోపల ఉన్నదాన్ని నువ్వు గుర్తించి నువ్వు అది అయిపోయినప్పుడు, నీ ఆనంద స్థితిని, నీ లోపలే అనంతమైన సెలబ్రేషన్ ఉంటాయి. దాని వైపుగా పరుగులు ఎత్తు, దాని వైపుగా నువ్వు నీ జీవన విధానం ఉండేటట్టు చూసుకో. కానీ ఈ బయటి వాటితోటి ఎన్నాళ్ళు తీసుకుంటావు డ్రగ్స్, ఎన్నాళ్ళు తాగుతావు మందు, ఎన్నాళ్ళు చేస్తావు సెక్స్, ఎన్నాళ్ళు చేస్తావు ఈ గురువులు, ఆశ్రమాలు, మెడిటేషన్స్, యోగాలు ఎన్నాళ్ళు చేస్తావు. ఇవన్నీ నీ లోపల ఉన్నదాన్ని నీకు గుర్తు చేయటానికి, నీ లోపల ఉన్నది నువ్వు ఒక్కసారి నువ్వు గుర్తించినవు అనుకో, ఇవన్నీ జస్ట్ ఇట్లా ఖాళీ అయిపోతాయి. నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవటమే. మొత్తం ఖాళీ 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 అయిపోయిన తర్వాత ఏది మిగిలాలో అదే మిగులుతుంది. అప్పుడే నువ్వు ప్యూర్ ఉండగలుగుతావు ఆ స్థితిలో, ఆ సెలబ్రేషన్లో. నువ్వు అన్ని నింపుకుంటున్నావు దాంతో, దీంతో, వ్యక్తితోటి,
ఈ డ్రగ్ తోటి, ఈ బయట నుంచి వస్తువులతోటి, ఈ పదవులతోటి, ఆస్తులతోటి, జ్ఞానంతో, ఈ పేరు ప్రతిష్ట అన్నిటితోటి ఆస్తులు అన్నిటితోటి నింపుకుంటున్నావు. నువ్వు నింపుకోవద్దు, మొత్తం తీసేస్తే మొత్తం అంతా పోయిన తర్వాత నువ్వు కూడా పోతావు. నువ్వు కూడా పోయిన తర్వాత ఉండేదే నీ నిజస్థితి. నువ్వంటే ఏంటి? నీ మైండే. నిన్ను నువ్వు గుర్తించేది ఏంటిది? నీ మైండే. నీ కాన్షియస్నెస్ అయినా, సబ్ కాన్షియస్నెస్ అయినా, సూపర్ కాన్షియస్ ఏదైనా, త్రో యువర్ సెన్సెస్, యువర్ మైండ్ ఆ బియాండ్. నీవు ఈ మైండ్కి అతీతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడే, బియాండ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళినప్పుడే నువ్వు రియల్ సెలబ్రేషన్ చేసుకోగలుగుతావు. ఇది సెలబ్రేషన్ అంటే ఇది. రియల్ సెలబ్రేషన్ అంటే ఇది. అంతేగాని నువ్వు బయట పార్టీలని డ్యాన్స్లు వేసుకుంటూ, పబ్బులలోకి వెళ్ళి, లేకుంటే మందు తాగుతూ, లేకుంటే సెక్స్ చేస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ, లేకుంటే ఆ పిచ్చి పిచ్చి పనులు అనిపిస్తుంది నాకు. ఇదంతా కూడా బయట వెతుక్కోవటం. అంటే నువ్వు వీక్ అయినప్పుడే నీకు బయటికి కావాలి. నువ్వు స్ట్రాంగ్ అయినప్పుడు నీకు నువ్వే చాలు. నువ్వు స్ట్రాంగ్ ఉండవని. నువ్వు స్ట్రాంగ్గా ఉంటే నీకు ఏది అవసరం లేదు. నువ్వు వీక్ అయినప్పుడే నీకు బయట నుంచి శక్తి కావాలి. నువ్వే స్ట్రాంగ్ ఉన్నప్పుడు నీ శక్తిని నువ్వు అందరికీ షేర్ చేస్తావు. నువ్వే ఒక సెలబ్రేషన్ అయినప్పుడు నువ్వే అందరికీ నీ సెలబ్రేషన్ని షేర్ చేస్తావు, నీ ఆనందాన్ని షేర్ చేస్తావు, నీ ప్రేమని షేర్ చేస్తావు. ఈ విధంగా ఉండండి మిత్రులారా అని ఇంత స్ట్రాంగ్గా, ఇంత ఓవర్ఫ్లో ఆఫ్ ఎనర్జీ తోటి ఉండండి. అప్పుడే నువ్వు నీ లోపల నువ్వే పొంగి పొర్లేటట్టు ఉంటేనే నువ్వు పంచగలుగుతావు. నువ్వే వీక్ ఉన్నప్పుడు నువ్వు బయట నుంచి తీసుకోవాలంట. నా ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వే పంచే విధంగా ఉండు. ఏదైనా సెక్స్నైనా, ప్రేమనైనా, జ్ఞానాన్నైనా, సంపదనైనా అన్నీ నీ లోపలే ఉంటాయి. నీ లోపల వాటితో ఫుల్ఫిల్ అయితే నువ్వే షేర్ చేస్తావు. ఆ షేర్ చేసే విధంగా ఉండండి అని చెప్పటానికి ఈ సెలబ్రేషన్ గురించి ఇంత మాట్లాడాల్సి వచ్చింది. రియల్ సెలబ్రేషన్ ఈజ్ విత్ ఇన్ యూ, జస్ట్ టు ఫైండ్ అవుట్, అంతే. అది నీ లోపల ఒకసారి గుర్తిస్తే ఇక నీవు ఈ బయట ఏవి అవసరం లేదు. అది. థ్యాంక్ యూ. ఇనఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ నేచర్. ఒక్కసారి నా 360 degrees చూడండి. జెన్ గార్డెన్. పక్షులన్నీ అరుస్తున్నాయి, బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి, అంతా కుక్కలు అరుస్తున్నాయి, మేకలు అరుస్తున్నాయి, అన్ని భలే ఉంది. అద్భుతం కదా జీవితం. క్లారిటీతో జీవిస్తే, ప్యూరిటీతో. అదిగో కోడి కూత కూస్తుంది, కోడి పులుసు. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. ఇనఫ్ ఫర్ టుడే.